మన చరిత్రలో ఒకే ఒక చిరంజీవి రెండు లోకాలను స్వాధీనం చేసుకొని పాలించాడు. ఈ చిరంజీవి సాక్రిఫైస్ కి గుర్తుగా మలయాళీస్ ఒక పెద్ద ఫెస్టివల్ జరుపుకుంటారు. ఆ ఫెస్టివల్ ఏంటో లాస్ట్ లో చెప్తాను, వినండి. ఆ చక్రవర్తి పేరు బలి చక్రవర్తి. ఆయన భక్త ప్రహ్లాదుడికి మనవడు, విష్ణుమూర్తికి మహాభక్తుడు. ఒకసారి బలి చక్రవర్తి దేవతల దగ్గర యుద్ధంలో ఓడిపోయాడు. దీనికి ప్రతీకారంగా ఈ లోకం మొత్తాన్ని స్వాధీనం చేసుకోవాలి అని అనుకుని ఒక మహాయాగం చేస్తాడు. అదే విశ్వజిత యాగం. ఆ యాగం నుంచి వచ్చిన అసురులతో స్ట్రైట్ గా స్వర్గానికి వెళ్లి ఇంద్ర అండ్ అదర్ దేవతల్ని ఓడించి స్వర్గాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నాడు. ఇంకా బలి చక్రవర్తికి ఎవరూ సాటిలేరు అని అనుకునే టైంలో దేవతలు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్లి ఏదో ఒకటి చేయమని కోరుతారు. ఈ లోకంలో ధర్మం ప్రొటెక్ట్ చేయాలి అనే టైంలో మహావిష్ణువు మరొక అవతారంలో భూమి మీద జన్మించడానికి సిద్ధమవుతారు. అదే వామన అవతారం. దశావతారాల్లో ఇది తన 5వ అవతారం. శ్రీ మహావిష్ణువు ఒక చిన్న బ్రాహ్మణుడిలాగా జన్మిస్తారు. ఒకసారి బలి చక్రవర్తి మరియు అసురులకే గురువు అయిన శుక్రాచార్యుడు అశ్వమేధ యాగం చేస్తున్నప్పుడు వామన రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు అక్కడికి వచ్చారు. వామనుడు ఒక తేజస్సుతో వెలిగిపోతున్నాడు. ఇది చూసిన బలి చక్రవర్తి మురిసిపోయి వామనుణ్ణి పిలిచి ఏం కావాలో కోరుకో అని అడగగా వామనుడు నేను యాగం చేసుకోవడానికి 3 అడుగుల స్థలం కావాలి అని అడుగుతాడు. ఇది పక్క నుంచి చూస్తున్న శుక్రాచార్యుడు వచ్చింది వామన రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు, నిన్ను సంహరించడానికి వచ్చాడు అని చెప్తాడు. ఇది విన్న బలి చక్రవర్తి నా మాట నేను వెనక్కి తీసుకోవడం ధర్మం కాదు, శ్రీ మహావిష్ణువు నా దగ్గరికి వచ్చి దానం అడుగుతున్నారు అంటే సంతోషంగా ఇస్తాను అని 3 అడుగుల స్థలం దానం ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. వామనుడు తన మొదటి అడుగు భూమి మీద వేసి 2వ అడుగు స్వర్గలోకం మీద వేస్తాడు. 3వ అడుగు ఎక్కడ వేయాలి అని వామనుడు అడగగా నా శిరస్సు మీద వేయండి అని బలి చక్రవర్తి విష్ణువుకి అర్పిస్తాడు. శ్రీ విష్ణు ఆయన భక్తిని గుర్తించి పనిష్ చేయకుండా బలి చక్రవర్తి తలపైన అడుగు వేసి అతన్ని పాతాళ లోకానికి పంపేసి అక్కడ రక్షకుడిగా నియమించాడు. బలి చక్రవర్తి ఈ రోజు కూడా పాతాళ లోకంలో పరిపాలించే చిరంజీవి. మనం ఒక మాట ఇస్తే అది నిలబెట్టుకోవడానికి ఎంత కష్టం వచ్చినా భరించి నిలబెట్టుకోవాలి. ఇదే బలి చక్రవర్తి మనకి చూపించాడు. ఈ బలి చక్రవర్తి సాక్రిఫైస్ కి గుర్తుగా మలయాళీస్ ఓనం ఫెస్టివల్ చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ విషయం తెలియని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేయండి.